ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు అది ఎంఐఎం అనేది జిహాదీ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జిహాదీ పార్టీలో వాళ్ళు నిజంగా ఒక తీవ్రవాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో వందే మాతర గీతం పాడుతూ ఉంటే లేచి వెళ్ళిపోతారు. భారత్ మాతాకి జై అంటే మేము అనమని చెప్తారు. భారతదేశం పైన వారికి కొంచెం కూడా ప్రేమ లేదు, దేశభక్తి లేదు. అటువంటి వ్యక్తులను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్లేసి గెలిపించుడే ప్రజల తప్పు చేశారు కదా అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నెత్తికెక్కి నాట్యం ఆడుతున్నారు. ఎంఐఎం గూండాలు, వాళ్ళని అసలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనొద్దు, వాళ్ళందరూ పచ్చి గూండాలు. అట్లాంటి గూండాలకే వాళ్ళు టికెట్లు ఇస్తారు, మతతత్వవాదులకే టికెట్లు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ టెర్రరిస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, జిహాదీలు వాళ్ళు. అటువంటి వ్యక్తులను ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, మొన్న బోలక్పూర్లో కొట్టిర్రు. కార్పొరేటర్ వాడు డైరెక్ట్గా ఎస్ఐ వస్తే ఎస్ఐని కొడుతారు వాడు. ఆ తర్వాత ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్టలో ఏం చేస్తున్నారు, ఒక ఏఈ ఉన్న సబ్ ఇంజనీర్ వెళ్ళి అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు కోసం వస్తే వాళ్ళని చాలా దారుణంగా కొడితే వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. నిన్న లేడీ అధికారులు వెళ్ళారు. అక్కడ లేడీ అధికారులు మాట్లాడుతుంటే బూతులతో తిడుతున్నాడు వాడు ఒక ఎమ్మెల్యే వాడు అలీఖాన్. సో నేనేం చెప్తున్నానంటే మళ్ళీ అదే, ఎందుకంటే ఇదంతా ఎవరు అరికట్టాలి, ఇది ఎవరు అరికట్టాలి, ఎవరికి తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మీకు చేత కాకుంటే ఇంట్లో పడుకోవాలి.